అయితే మెదకు జిల్లాలో ఉండే ఒక రైతన్న భూమి 4 ఏళ్ల కింద పొరపాటున వేరేటోళ్ళ పేరున రికార్డులకు ఎక్కిందట. ఇక నా భూమి నా పేరు మీద చేపీరు సారు, మీకు దండం పెడతా అని గుడి చుట్టూ భక్తులు ప్రదర్శనలు చేసినట్టు అప్పటి సంధి అక్కడి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాడట రైతు. కానీ పట్టించుకున్న పాపాన్నే పోతలేరట అధికారులు. ఇట్లా లాభం లేదని నిన్న ఒక నిర్ణయానికి వచ్చి గీ పని చేసిండా రైతు. దెబ్బకే దిగచ్చిరట అక్కడి కలెక్టర్ సారు. ఇంతకు ఏం చేసిండో మరి? ఏం లేదు, ఇగో గీ పని చేసిండు. మెదక్ కలెక్టర్ ఆఫీస్ మీదికెక్కి ఈడికేళ్ళు దుంకుతా అని బెదిరించుడు పెట్టిండి సురేందర్ అనే రైతు. హవేలీ గణపూర్ మండలం షెమ్నాపూర్లో ఉంటాడట. 4 ఏళ్ల సంది తన భూమి తన పేరు మీద చేయమని ఎంత తిరిగినా పని అయితే లేదని లాస్ట్కి ఈ పని చేసిండు. ఆగో కేసీఆర్ వెళ్తుండ్రా అని ఎవరో అంటున్నారు. అట్లనే నమ్మి దిగొస్తాడు కావచ్చని అనుకున్నట్టుర్రు. అవు పెద్ద మనిషి ఏంది అసలు కథ? సంవత్సరాలు ఇక లాస్ట్ కు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సార్ వచ్చి నచ్చ చెప్తే అప్పుడు దిగిండట ఈ సురేందర్ అన్న. కానీ 4 ఏళ్ల సంది కాళ్ళ చెప్పులు అరిగిపోయేటట్టు మోకాల నొప్పులు వచ్చేటట్టు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా గాని పని ఒక్కపారి అదే కలెక్టర్ ఆఫీస్ బంగ్లా మీదకి ఎక్కంగానే ఎట్లయిందో చూడు. మరి మామూలుగా పద్ధతి ప్రకారం అడిగితే అర్థమైతలేదో, గింతే కదా లైట్ తీసుకుంటున్నారో తెలుస్తలేదు. కానీ ఈ నరేందర్ అన్నను చూసి ఆయనతో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఏళ్ల సంది తిరిగేటోళ్ళంతా ఇదే పని పెట్టుకోగల. జరగా పెండింగ్ లో పడ్డ భూ సమస్యల ఫైళ్లు దరఖాస్తుల దుమ్ములు దులిపి ఆన్లైన్ లో మార్పులు చేర్పులు చేయరు సార్లు. నీలే అట్లా కాదు, మా పద్ధతులు మాకుంటాయి, మా లెక్కలు మాకుంటాయి అని అంటారా? పోనీ ఆ కలెక్టర్ ఆఫీస్ బంగ్లా మీదకి ఎవ్వరు ఎక్క రాకుండా మెట్లకేదన్నా అడ్డం పెట్టుర్రి అని ముక్కిరుస్తున్నారట ఈ సురేందర్ అన్న కలెక్టర్ బంగ్లెక్కిన ముచ్చట చూసిన వాళ్ళంతా. కానీ ఈ నడమ సమస్యలు ఉన్న వాళ్ళంతా పోలీస్ టౌన్లు కోర్టుల చుట్టూ తిరిగే బదులు సెల్ టవర్లు నీళ్ళ ట్యాంకులు ఎక్కుడు కలెక్టర్ ఆఫీసుల బంగ్లాలు ఎక్కుడు చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది.